కలంకారీ అలాగే పెన్ కలంకారీ ఈ రెండు చూస్తుంటే ఈ పాటికే నేను ఎక్కడికొచ్చానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అలాగే పైనున్న చూసారా జట్కా బండిల్ లాంటివి ఇవన్నీ కూడా పైన ఇలా స్పెషల్గా దొరికే ప్లేసు ఒక్కటే ఉందండి సిటీ మొత్తానికి. నేను చాలా వీడియోలు చేసి మీకు అందించాను కూడా. ఈ పాటికి అర్థమైందా లేదా? ఇట్రండి. ఇవి చూసారా అంతా కూడా కలంకారీ డిజిటల్ ప్రింట్. అబ్బాయిలు చక్కగా కలంకారీ ఇలా భార్యాభర్త అంటే ఒక ఫ్యామిలీ ఇలా రెడీ అవ్వాలి అని ఆసక్తితోటి చేసేవారు ఎవరున్నారు? ఎస్, శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం, ప్రగతి నగర్. నమస్తే, నేను నాగశ్రీ, నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నేను శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం, ప్రగతి నగర్ స్టోర్కి వచ్చానండి. అలా చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఇలా కుటుంబానికి అంతటికీ సెట్ అయ్యేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారు. ఎన్నో వీడియోలు, ఒకటా రెండా, ఇంచుమించు ఒక 50 వీడియోలను మీకు అందించుంటాను. చిన్న బ్రేక్ తీసుకున్నానండి వారి నుంచి. ఎందుకనంటే మళ్ళీ కొత్త కలెక్షన్ తోటి మీ ముందుకు రావాలని. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం అనగానే అసలు మనకి మొదట పరిచయం చేస్తుంది ఇలా పెన్ కలంకారీ డిజైన్స్, పెన్ కలంకారీకి సంబంధించిన శారీస్, అలాగే అబ్బాయిలు అమ్మాయిలకి మొత్తం ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఆ తర్వాత తంజావూరు పెయింట్ తోటి బ్లౌజులు, ఇంకా ఆ తర్వాత ఇటువంటి వెదురు బుట్టలు, ఆ తర్వాత గిఫ్ట్ పర్పస్గా ఇచ్చేవి ఏ వస్తువులైనా కూడా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి స్పెషల్ ఇస్తూ మన ముందుకు వచ్చారండి. సో అన్నీ కూడా మన వీడియో ద్వారా పరిచయం చేయటం కూడా జరిగింది. మరి ఈరోజు కూడా చాలా స్పెషల్స్ వారి నుంచి ఉన్నాయండి. అక్కడ చూసారా తంజావూరు పెయింట్ తోటి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్, అవి చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ప్రతిదీ స్పెషల్ అనమాట. అంటే రెగ్యులర్గా ఉండే షాప్స్ లాగా కాకుండా వారికంటూ ఒక ప్లాట్ఫామ్ లాంటిది నిర్మించుకుని వినూత్నంగా మన ముందుకి వచ్చేవారు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారు. కొంచెం ఆలస్యంగా కొత్తగా సరికొత్తగా మంచి మంచి శారీస్ తోటి, అలాగే పెన్ కలంకారీ డిజైన్స్ తోటి, కొత్త కొత్త కలెక్షన్ తోటి. ఇంకో విషయం తెలుసా, ప్యాచ్ వర్క్ బ్లౌజులు అంటే వీళ్ళే గుర్తుకొస్తారండి. అమ్మో, మనకి ఎక్కడ అంత కలెక్షన్ అయితే ఎక్కడా చూడలేదండి. సిటీలో వీరి దగ్గర మాత్రమే చూసాం మనం. అటువంటి కలెక్షన్తో పాటు చాలా కొత్త కలెక్షన్ తోటి వారు మన ముందుకి మళ్ళీ కొత్తగా వస్తున్నారు. నేను ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను. రండి 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 రండి, మళ్ళీ అటు వెళ్ళిపోతే మనసు మారిపోతుంది. రండి రండి రండి. సో ఆ కలెక్షన్ అంతా చూసేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. రాజరాజేశ్వరి ఎంపోరియం ఇలాంటి చక్కటి థీములతోటి వాళ్ళు మన ముందుకు వస్తూ ఉంటారండి. చాలా కాలం తర్వాత కొత్తగా సరికొత్తగా. మేడంతో నేను అన్నది ఏంటంటే, మీరు కొత్త కలెక్షన్తో వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పండి, వచ్చేస్తారన్న. కొత్తగా రెడీ చేశారు, కొత్తదనాన్ని మన సబ్స్క్రైబర్లు కోరుకుంటారు, వారి కోసం. సరే, ఎలాగో వాళ్ళ ఫ్యాబ్రిక్ చూపిస్తారు. దానికంటే ముందు ఏంటంటే, మర్చిపోతున్న మన కళల్ని వీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం చూడని, అంటే వింటేజ్ కలెక్షన్ ఒక రకంగా చెప్పాలంటే, అది క్లాత్ కావచ్చు, లేకపోతే ఇలాంటి బొమ్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు. నేను ఒక రీల్లో కూడా చెప్పాను, ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు అంతరించిపోతున్న కళ, అది తగ్గిపోతుంది. కొనడం ఎప్పుడైతే మనం మానేస్తున్నామో ఆటోమేటిక్గా తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు షోకేస్లో ఈ బొమ్మలు ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళం. షోకేస్ అంటే ఇంట్లో ఒక 2 అరల కింద అర ఉండేది అంతే. ఇప్పట్లాగా ఇంతంత హడావుడిగా ఉండేది కాదు. లేదు అని అనుకుంటే గ్లాస్ పెట్టుకునేవారు దుబ్బు తగలకుండా. అలాంటి ఇళ్లల్లో, అంటే అందరి ఇళ్లల్లో కామన్గా ఖచ్చితంగా ఈ బొమ్మల్ని పెట్టేవారు. శుభంగా కూడా వారు పరిగణించేవారు. అలాగే సంక్రాంతి కానీ దసరా కానీ వస్తే ఈ బొమ్మలతోటి బొమ్మల కొలువు పెట్టేవారు. సరే, ఇక మరి మేడం చెప్పాను కదండి, అంతరించిపోతున్న కళని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారని. అలాగే మన సాంప్రదాయాలను కూడా గౌరవిస్తారు వారు. మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఎప్పటికప్పుడు పెళ్ళిళ్ళ థీమ్లో ఎలాంటివి ఇస్తే బాగుంటుంది,
ఎలా కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళు ఇలాంటివన్నీ తెప్పిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు ఇటువంటి కలెక్షన్ కావాలి అంటే రాజరాజేశ్వరి ఎంపోరియంలో మాత్రమే మీకు దొరుకుతాయి. అంటే రాగానే దొరికేవండోయ్, మీరు ఒకసారి ఆర్డర్ పెట్టుకుని మీరు చక్కగా చెప్తే వాళ్ళు అక్కడ తయారు చేయించి మీకు తెప్పిస్తారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు అనుకున్నప్పుడు సాధారణంగా ముత్తైదులకి చీరో రిటర్న్ గిఫ్ట్ ఏదోటి ఇస్తాం కదా. సరే వెండిలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఆ కాదుకూడదంటే బంగారం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, తర్వాత సంగతి అది. మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 1000లోనో 1500లోనో 500 నుంచి ఒక చీర పెట్టాలి అని అనుకుంటాం. ఆ కట్టుకొని చీర అలా ఇలా పెట్టడం కంటే కూడా ఇలాంటివి పెడితే ఆ ఐడియా కూడా ఎంత బాగుందో చూడండి, వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బ్యాగ్స్ మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు తయారు చేయించి ఇస్తారు. ఎన్ని బ్యాగ్స్ కావాలన్నా కూడా మీరు మీకు అంటే సైజుని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇలా బ్యాగ్ తీసుకున్నారనుకోండి, ఇది ఎలాగో మనకు తెలుసు కదా, ఈ బ్లౌజ్ ఏంటంటే ప్యాచ్ వర్క్ తోటి వీరి దగ్గర మాత్రమే మనకి సిటీలో హ్యూజ్ కలెక్షన్ ఎక్కువ కావాలంటే ఇక్కడే దొరుకుతాయి. తర్వాత పసుపు కుంకుమ, ఇవి కుంకుమభరణి అండి, స్వామి నామాలతో ఎంత బాగుందో చూడండి. ఇవి కుంకుమభరణి, అదిగో చక్కగా కుంకుమభరణి. అయితే 2 మోడల్స్, మొత్తం 3 రకాల మోడల్స్ ఇచ్చారు. పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఈ సంచిలో పెట్టేసి ఇచ్చేయండి చక్కగా, అసలు ఎంత మంగళకరంగా అనిపిస్తుంది. అలాగే ఈ జూట్ బ్యాగ్స్ చేసేవారిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఈ ప్యాచ్ వర్క్ చేసేవారిని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత అంతరించిపోతున్న ఈ బొమ్మలు అంటే ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, వారిని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకా అది వదిలేసేయండి. తర్వాత పెళ్ళిళ్ళలో ఏంటంటే ఒక థీమ్గా అమ్మాయికి సారీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఎంతో వేడుకగా చేస్తారండి. ఆ పెట్టేసాం మామూలు వారికి ఇచ్చి పాడేసామంటే ఏదో ఇచ్చి పాడేస్తారు, అయిపోతుంది. అలా కాదు, వారికి ఆ మెమరీ గుర్తుండాలని చెప్పి కొంతమంది ప్రతి ఈవెంట్ని కూడా, కొంతమంది అంటే చాలామంది కూడా ప్రతి ఈవెంట్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు అమ్మాయికి మనం సారీ ఇచ్చేటప్పుడు అయితే వియ్యపురాలకి ఏమైనా ఇచ్చేటప్పుడు ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కుంకుమలు చూడండి ఎంత బాగున్నాయి అబ్బాయి అమ్మాయి బొమ్మల స్టైల్లో. తర్వాత థీమ్ ఇది, చక్కగా పెళ్ళికి వచ్చిన ముత్తైదువులు వాళ్ళు చక్కగా కుంకుమభరణులు ఇవన్నీ అది. ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయ్యవారు, మరి వీళ్ళ పక్కన మేళతాళాలు ఉండాలి కదా, ఇది ఇలా చక్కగా వియ్యపురాలకు అన్నీ మీరు ప్లాన్ చేసి ఇవ్వండి. తర్వాత పసుపు కొట్టడం, ఇవన్నీ పెళ్లి థీమ్ అనమాట. కోర్స్ మీరు పెళ్ళిలో అనే కాదు, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, ఈ థీమ్ మీరు తీసుకుని చక్కగా బొమ్మల కొలువు ఒక్కసారి మనం తీసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని జాగ్రత్త పెట్టేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం దసరాకి సంక్రాంతికి బొమ్మల కొలువులా వాడుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో. పోనీ అవన్నీ వద్దు, వియ్యపురాలకి మనం తగు ఇస్తాం కదా, సారీ అంతా ఇచ్చి కుంకుమభరణి ఇవన్నీ ఇస్తాం వాళ్ళకి, మేకప్ సామాన్, అప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసి ఇవ్వచ్చు. ఎంత బాగుందో చూడండి, అరటిగెల ముద్దు ముద్దుగా భలే ఉంది. తర్వాత కొబ్బరి బొండాలు, ఈ తయారు చేసిన వ్యక్తికి మనం శతకోటి వందనాలు పెట్టచ్చండి. ఎందుకంటే ఇదొక కళ, అద్భుతమైన కళ. ఇలాంటివి ఎంకరేజ్ చేయాలంటే మన అందరం కూడా కనీసం మన సబ్స్క్రైబర్లు, నేను ప్రతిసారి కూడా ఒక పాటూరు కావచ్చు, ఒక వెంకటగిరి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక హ్యాండ్లూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మీకు వీడియోలు ఎందుకు అందిస్తున్నానంటే మన సబ్స్క్రైబర్లు కనీసం ఒక్కొక్కటి మనం కొంటూ ఉన్నా కూడా ఈ కళలు ఉన్నవారు కొంచెం గుర్తింపులోకి రాగలుగుతారు. వీరి పిల్లలు రావట్లేదండి ఇందులోకి. ఎందుకు రారు మరి? ఇందులో డబ్బులు రావట్లేదు. టైం మరి ఇవాళ రోజున బతకాలంటే డబ్బులు కావాలి. ఈ కళ ఆ పెద్దవారితోటే ఆగిపోతుంది. వారి పిల్లలు రావట్లే, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మన అమ్మాయి తర్వాత మన అమ్మాయికి వచ్చేటప్పటికి ఇలా ఉండేవంట, ఇలా చూసాము అని ఒక వీడియోలోనో ఒక పుస్తకంలోనో మనం ఈ కళని చూడాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇటువంటివి కాపాడుకోవాల్సిన అవసరం మనపైన ఎంతైనా ఉంది. ఇక ఆ తర్వాత రోలు రోకలి తిరగలి ఇవన్నీ చూడండి, బకెట్ చూడండి ఎంత బాగుంది. నాకైతే బొమ్మలు ఆడుకుంటున్నట్టుగా ఉందండి, చాలా బాగుంది. ఇంక ఇది మనకి సంక్రాంతి థీమ్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇక్కడికి వచ్చింది నేనేమో మంచి మంచి వెరైటీ శారీస్ క్లాత్ చూపించడానికి, కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తోంది. ఇది సంక్రాంతి థీమ్. ఆ తర్వాత చక్కగా సంక్రాంతికి ధాన్యం ఇంటికి వస్తూ ఇలా ఒకటి కాదండి, ఈ ఏటికొప్పాక మనకి కొండపల్లి బొమ్మలు వీరి దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. దయించి ఈ కళను మీరు ఎంకరేజ్ చేయండి. ఇక నెక్స్ట్ మనం రాజరాజేశ్వరి వారి నుంచి కలెక్షన్ అంతా చూసేద్దాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. చూసారు కదండి, ఇదంతా కూడా కొత్త కలెక్షన్. ఇప్పుడు మనకి ఇట్లా లెహెంగాలు పెళ్ళిళ్ళు అయితే కనుక ఇవన్నీ ఇలా ఫ్యాషన్ అవుతున్నాయి. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇలా థీమ్ పెడుతున్నారు, లేదంటే అబ్బాయి అమ్మాయి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలి, గృహప్రవేశాలకి, ఇలా ఒకటని కాదండి, శుభకార్య నిమిత్తం ఎలా కావాలంటే అలా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని ఏం కాదు, మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నా ఇలా డిజైన్ చేయించవచ్చు, అమ్మాయి ఉన్నా అలా డిజైన్ చేయించవచ్చు. ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మీరు మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. ఇక మగ్గం వర్క్ అనేది ఏంటంటే మీరు మీ ఇష్టం, లేదు ఇలా ప్లెయిన్ తీసుకుంటారా, మగ్గం వర్క్కి పెడతారా, ఎలా డిజైన్ చేయించుకుంటారా అనేది
మీరు వీడియో కాల్లో దూరంగా ఉన్నవారు, దగ్గరగా ఉన్నవారు మాత్రం దయచేసి స్టోర్ను విజిట్ చేయండి. ప్రగతి నగర్లో ఉంది రాజరాజేశ్వరి ఎంపోరియం. మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఏమవుతుందంటే అసలు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎంత అంటే అసలు మాటలో వర్ణించలేమండి. ఇంకా మీరు ఒక రంగుల ప్రపంచం అనమాట. వచ్చారంటే ఖచ్చితంగా రంగుల ప్రపంచంలో మీరు మునిగిపోతారు. అందుకే నేను ఈ వీడియో క్లుప్తంగా చెప్దామని అనుకుంటే లెంతీ అయిపోతూ ఉంటుంది. ఎందుకనంటే దేనికదే స్పెషల్, దేనికది. ఇప్పుడు మనం ఏటికొప్పాక బొమ్మలు చూసాం, ఎంత స్పెషల్గా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి వాళ్ళ స్పెషల్. ఇంకా అది ఆపేసి మనం డైరెక్ట్ వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ మోడల్ చూసారు కదా, నేను ఇప్పుడు మీకు మెటీరియల్ చూపిస్తాను. ఇటు వచ్చేమో మెటీరియల్ చూపిద్దాం మనం. ఇది వచ్చి లెహెంగా హాఫ్ వరకు కూడా ఇక్కడ మనకి డిజైన్ చేస్తుంది ఫ్యాబ్రిక్ మీద. ఆ తర్వాత ఇది బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించుకున్నారు. ఇది ఎలా వస్తుందంటే ఫుల్ లెంత్ వస్తుంది మీకు, హ్యాండ్స్కి ఇక్కడ దాకా కూడా వస్తుంది మొత్తం. ఇది దుప్పటా కదా, ఇలా దుప్పటా సెట్ చేస్తారు. మీరు మార్చుకోవచ్చు, మీరు ఇంకా ఏదైనా కావాలన్నా తీసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. ఇలా లెహెంగాలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయండి. ఒక రకంగా చెప్పాలంటే మన ట్రెడిషన్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ కంటే కూడా ఇది మన ట్రెడిషన్. కలంకారీ అనేది ఏంటంటే మనకి కాళహస్తి దగ్గర వాడు తయారు చేస్తూ ఉంటారు. అలాగే మనకి గుడివాడ దగ్గర పెడన వాళ్ళ డిజైన్ అంటే మన రాష్ట్రం సంబంధించింది. సో ఇది మన ట్రెడిషన్ కాబట్టి మీరు ఇది ప్లాన్ చేసుకుని ఇలా అబ్బాయికి అమ్మాయికి అనేది మీరు ఇలా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఇది ఒకరు బ్లౌజ్ చేయించుకున్నారు, ఇది వారిది. సరే మీకు ఒక ఐడియా ఉంటుందని కస్టమర్ది మీకు చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కూడా మొత్తం మనకి మగ్గం వర్క్ చేయించుకున్నారు. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. మీటర్ లెక్కన అంటే ఇది అన్నీ వచ్చేస్తాయని నేను చెప్పను. మీరు ఈ సైజ్ పెట్టుకుంటారా, లేకపోతే ఇలా హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటారా, లేకపోతే నాలాగా ఇక్కడ దాకా పెట్టుకుంటారా, ఎల్బో దాకా, మీ ఇష్టం అది. సో అలా దుప్పట తర్వాత లెహెంగాకి సంబంధించిన ఫ్యాబ్రిక్ ఇలా మీరు ఎలా కావాలంటే అలా మీరు మీటర్ లెక్కన తీసుకోవచ్చు. ఇక నేను మెటీరియల్ చూపించేస్తాను. మెటీరియల్ చూసుకోండి, మీరు పిక్ తీసుకోండి. మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్కి మీరు లెహెంగా కూడా వర్క్ చేయించుకుంటానంటే చేయించుకోవచ్చు, లేదు ఓన్లీ మాకు బ్లౌజ్ చాలంటే తీసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే 1950 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత మగ్గం వర్క్ వాటిని బట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది మొత్తం డిజైన్ అండి, మొత్తం ఫుల్ వస్తుంది. ఇది డిజైన్స్ ఎంత బాగున్నాయి చూసారా, కొత్త డిజైన్స్. నేను మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను, రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర మాత్రమే దొరికే డిజైన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ తీసుకుని డై చేయించి, నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేదాన్ని. సో అంతా కూడా వాళ్ళ మేకింగ్ మొత్తం వాళ్ళే తయారు చేస్తారు. ఇది చూడండి కాంట్రాస్ట్ ఇచ్చారు, బ్లౌజ్ మొత్తం కూడా మగ్గం వర్క్ చేశారు. ఇలా రెడీగా కూడా ఉంటాయి. లేదు మాకు ఇలా ప్లెయిన్లోనే కావాలి, ఇంకేమొద్దు మేము ఇలా ప్లెయిన్లో హాయి కట్టుకుంటామంటే మీరు జార్జెట్ చున్నీ వేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు దీనికి ఇలా మీరు ఒక కలంకారీ దుప్పటా కావాలంటే వాళ్ళు చక్కగా అలా మీకు సెట్ చేసిస్తారు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం, మీరు వీడియోని స్కిప్ చేయకండి. నెక్స్ట్ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి స్పెషల్గా వచ్చేసామండి. తంజావూరు పెయింట్స్ తోటి బ్లౌజులు చూసారు కదా, ఇది ప్యూర్ వస్తుంది. ఇప్పుడు చాలామంది వేసేస్తున్నారు కానీ ఇది ఇంత క్వాలిటీగా మాత్రం కాదండి. మీరు అనొచ్చు వేరే చోట ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని రకరకాలు అంటారు. కానీ ఫస్ట్ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర నేను ఫస్ట్ చూసినప్పుడు ఏ క్వాలిటీ అయితే ఉందో ఇప్పటికీ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇందులో కస్టమైజేషన్ ఉండదు, కలర్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు అలా తీసుకోవటమే. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ టైం అట్లాంటా యూఎస్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో నేను 2-3 ఫంక్షన్స్కి పిలిచారండి. వెళ్ళినప్పుడు ప్యూర్ బెనారస్ ఆల్ ఓవర్ ఖతాన్ పట్టులు అలాంటివి మామూలు కంచి పట్టులు కట్టి ఇలాంటి తంజావూరు పెయింట్తో బ్లౌజ్ వేశారండి. సూపర్ ఉంది. అంటే ఒక ట్రెడిషనల్ లుక్లో నిజంగా చెప్పాలంటే చాలా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు, చాలా బాగా అనిపించింది. ఇందులో కలర్స్ మాత్రం మీకు దొరుకుతాయి. ఇంకా తర్వాత దీని ధర దాని పెయింట్ని బట్టి ఉంటుంది, మీరు వారితో మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే వీరి స్పెషల్ మరొకటి ఏంటంటే మనకి పెయింట్. మనం ఇప్పుడు కలంకారీలో చూసేసాం కదా, మొత్తం పెయింట్లో ఏంటంటే ఇవన్నీ కూడా 6500 నుంచి స్టార్ట్ అవుతాయి, 10,500 వరకు ఉంటాయి. ఇది బ్లౌజ్ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గరదే, మీకు కావాలంటే తీసుకోవచ్చు మీటరు, లేదంటే లేదు. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, అంటే వర్కర్స్కి ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఇవన్నీ కూడా వారు తయారు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్స్ వీరి దగ్గర మాత్రమే ఉంటాయి, ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికే చీరలు కాదు. అందుకే చెప్తున్నాను కదా, మీ వార్డ్రోబ్లో ఇది ఖచ్చితంగా ఒక స్పెషల్ శారీ అవుతుందండి. ఇది పట్టు తీసుకున్నారు, పట్టు మీద ఏంటంటే మన పోచంపల్లి పట్టు స్టైల్లో వచ్చింది. దానికి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, ఎంత బాగా చేశారో చూడండి. నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది. ఇది మొత్తం మనకి పళ్ళులో వచ్చింది, అమ్మాయి కూర్చున్నది బుట్ట పువ్వులు పట్టుకుని, ఎంత బాగుంది ఈ డిజైన్. మళ్ళీ మనకి ఇంకెక్కడా కనిపించదు,
చీర కూడా హాఫ్ అండ్ హాఫ్ మొత్తం 3 కలర్స్గా వచ్చింది. ఈ చీరలు ఏంటంటే 6500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి కిట్టిపోయి బాగున్నట్టుంది. 10,500 దాకా ఉందండి. లోపల మనకి ఇలా వస్తుంది. అంటే యూనిక్గా ఉంటాయి ఆ ఫంక్షన్లో. స్పెషల్గా దీనికి ఒక తంజావూరు పెయింట్ బ్లౌజ్ వేసుకుని, అంటే దీనికి కళాత్మకమైన హృదయం ఉండాలి అంతే. ఏదో చీర మాకు ఈ డబ్బుకు ఇంకో చీర వస్తుంది, ఫ్యాన్సీ చీర వస్తుంది అనుకుంటే దానికి మనకు ఆన్సర్ ఉండదు. ఈ చీరలు కట్టినప్పుడు దీనికి తంజావూరు పెయింట్ బ్లౌజ్ అలా వేస్తే ఆ 10 మందిలో మనం స్పెషల్ అవుతామండి. ఇటువంటి స్పెషల్ శారీస్ రాజరాజేశ్వరి ఎంపోరియంలో మీకు చాలా చాలా దొరుకుతాయి. మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు. లోకల్గా ఉన్నవాళ్ళు సాధ్యమైనంతలో మీరు స్టోర్కి పట్టుకో స్టోర్కి రావడానికే ట్రై చేయండి. పల్లెటూరు థీమ్లో తీసుకున్నారు, కేరళ థీమ్ తీసుకున్నారు. నెక్స్ట్ పట్టు ఫ్యాబ్రిక్ లాంటిది తీసుకుని దానికి మళ్ళీ స్కాలప్ చేసి పళ్ళులో హైలైట్గా ఇచ్చారండి. పళ్ళులో పిచ్చివాయి ఇచ్చారు. గోకుల కృష్ణుడు చక్కగా ఎంత బాగా ఇచ్చారో, చాలా బాగుంది. మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. అచ్చా, ఇక్కడ వస్తుంది కదా, ఎంత బాగుంది. అది చెప్తాగా స్పెషల్ శారీస్ ఇవన్నీ అంతే. మళ్ళీ బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ ఉండి మళ్ళీ అలా కూడా ఉంటుంది. నేను చాలా కలెక్షన్ చూపించాలి కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు. మీరు తర్వాత వీడియో కాల్లో చూసుకోవచ్చండి. ఇది చూడండి, పళ్ళులో హ్యాండ్ పెయింట్ చేశారు. పల్లెటూరు థీమ్ తీసుకుని దానికంతా మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు. మళ్ళీ మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి. దీనికి బ్లౌజ్ ఎలా మీరు ప్లాన్ చేస్తారంటే కొంచెం పెట్టండి, పర్వాలేదు, తంజావూరు పెయింట్ బ్లౌజ్ వేయండి. అప్పుడు మీరు వెళ్ళిన ఆ అకేషన్ బట్టి చాలా, అంటే శుభకార్యాలకి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది మళ్ళీ మనకి చూడ్డానికి ప్యాచ్ వర్క్లా కనబడుతుంది కానీ ప్యాచ్ వర్క్ కాదు. ప్యాచ్ వర్కేనా? ఓకే, ఇది ప్యాచ్ వర్క్ అండి. ప్యాచ్ వర్క్ని ఏం చేశారంటే మళ్ళీ చుట్టూ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. చాలా చాలా బాగుంది. పళ్ళు హెవీగా ఇచ్చారు. ఇది మనకి పట్టు క్లాత్ వస్తుంది. ప్యూర్ పట్టు మీద ఆ డిజైన్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మనకి ప్యూర్ పట్టు లాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీనికి కూడా ఏంటంటే చీరంతా స్కాలప్ ఇచ్చారు. దీనికి ఒక్క కలంకారీది ప్యాచ్ వర్క్ చేశారు, ఇక్కడ వచ్చేలాగా చేసి ఇదంతా కూడా మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు. ఏ చీరకు ఆ చీర అండి. ఇవన్నీ కూడా ఏంటంటే వారి స్పెషల్ మాత్రమే. ఇది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది. 6500 నుంచి స్టార్ట్ అవుతే 10,500 వరకు ఉంటాయి. ఇక ధర విషయం వదిలేసేయండి, ఆ చీర యొక్క తయారీని చూడాలి ఇక్కడ మనం, అంతే. మీకు నచ్చేస్తే ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం మనకి ప్రగతి నగర్లో ఉంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ప్యాచ్ వర్క్ స్కాలప్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకి ఇక్కడ చెంగు దగ్గర చక్కగా ఒక ఫ్లవర్ కూడా వస్తుంది. బ్యూటిఫుల్ శారీ అండి, మంచి ఎల్లో. పళ్ళులో చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. క్రీపర్ స్టైల్లో తీసుకుని దాన్ని మొత్తం కూడా హైలైట్ చేశారండి వర్క్ చేసి. ఆ తర్వాత పళ్ళు దగ్గర మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్, పట్టు ఉన్నాయి, హ్యాండ్లూమ్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకుని వాటికి మంచిగా డిజైన్ చేశారు. శారీస్ కలర్స్ చూడండి. చెప్పాను కదా, రాజరాజేశ్వరి ఎంపోరియం రంగుల ప్రపంచం. అందుకే ఒకసారి స్టోర్ని మీరు చూడడానికైనా ఒకసారి విజిట్ చేయండి. మరి కలెక్షన్ చూడడానికి మీరు ఒకసారి విజిట్ చేస్తే అసలు ఎలా ఉందనేది తెలుస్తుంది. తక్కువ నుంచి కూడా ఉంటాయి, 500 నుంచి కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ మరొక ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి. టస్సర్ పట్టులా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనం రెగ్యులర్గా చూసే ఫ్యాబ్రిక్లా కాకుండా పట్టు ఫ్యాబ్రిక్. నేనైతే పట్టు చీర అనుకున్నా, తర్వాత మేడం చెప్పారు లేదు ఇది టస్సర్ అన్నారు. అంత బాగుందండి క్లాత్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే దీని హైలైట్ ఏంటంటే ఇవి ప్యాచ్ వర్క్. ఈ శారీస్ మీద మొత్తం ప్యాచ్ వర్క్ చేసుకొచ్చారు. తర్వాత మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది, హ్యాండ్స్ కూడా చిన్నగా ఇచ్చారు. శారీ అంతా ఇలా వస్తుంది. ఇవి ఎక్కువ అమెరికాలో అంటే యూఎస్లో చాలా చాలా కలెక్షన్ వెళ్ళిందండి వాళ్ళకి. మామూలు కలెక్షన్గా కూడా కాదు, రెగ్యులర్గా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ చీరలు చాలా బాగా ఇష్టపడతారు. అంటే వాళ్ళే ఇష్టపడతారు, మనం ఇష్టపడమా అలా అని కాదు, కానీ ఎక్కువ క్లాస్గా ఉంది శారీ. ఇప్పుడు మనం ఇట్లా వేసుకుని దీనికి ఒక బ్లౌజు, లేదంటే తంజావూరు బ్లౌజ్ ఒక్కడ తీసుకుని ఇట్లా వేసుకుంటే ఆ లుక్కే వేరండి, చాలా బాగా మారిపోతుంది. చాలా బాగుంది. అయితే ఇవి 10,500 ఉంటాయి. ఎందుకంటే శారీయే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది. దేశీ టస్సర్ స్టైల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. దీనికి మళ్ళీ మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది.
నెక్స్ట్ నేను 3 చూపిస్తున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్, మనం రెగ్యులర్గా చూసే టస్సర్ కాదు, దేశీ టస్సర్ అండి. మామూలుగా అయితేనే 9000 ఉంటాయి ఇవి. దీనికి ఏంటంటే మళ్ళీ మీకు ప్యాచ్ వర్క్ చేస్తారు. మీరు కలర్స్ చూసుకోండి, మీ ఇష్టం, మీకు ఏ కలర్. ఇది ఒరిజినల్ టస్సర్ కలర్ ఇది. తర్వాత ఇవి డై చేసినవి, దీని మీద మీకు ప్యాచ్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం. ఇది బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, మంచి క్వాలిటీతో ఉన్న బెంగళూరు సిల్క్. దీనికి ఏంటంటే మంగళగిరి బోర్డర్ స్టైల్లో జరీ బోర్డర్. ఈ ప్లెయిన్ శారీ తీసుకుని కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి ప్యాచ్ వర్క్ చేశారు. ఇది బ్లౌజ్. ఎంత యూనిక్గా ఉందో చూడండి, ఎంత బాగుందో. అంటే స్పెషల్గా రెగ్యులర్ శారీస్లో కాకుండా ఇవి 5250 ఆ రేంజ్ వరకు ఉంటాయి. అసలు ఇదైతే ఎంత బాగుందో, మంచి వైలెట్కి మంచి ఎల్లో, బ్యూటిఫుల్ శారీ. కట్టుకుంటే ఫంక్షన్లో అడగాలండి అలా ఉన్నాయి శారీస్. ఇది మంచి ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్కి మంచి ఆరెంజ్, ఇది మళ్ళీ కొట్టొచ్చినట్టు ఆరెంజ్ కాదు, దీనికి బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ కలర్ మంచి బ్రింజాల్ కలర్. ఇది ప్యాచ్ వర్క్ చేయటము, ఈ డిజైన్ చేయటం అంతా కూడా రాజరాజేశ్వరి ఎంపోరియం వారే. ఇలా మరికొన్ని శారీస్తోనే నేను చూపిస్తాను. మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. హ్యాండ్లూమ్ శారీస్లా ఉంటాయండి ఇవన్నీ కూడా. అంటే సరికొత్త డిజైన్గా ఉన్న శారీస్ ఇవన్నీ కూడా. కొత్త కలెక్షన్ 5250 వరకు ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది, బ్లూ వచ్చి అలా. ఇది ఒక కలరు. కలర్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా కొత్త కలెక్షన్స్. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది. మీరు స్టోర్నే విజిట్ చేయండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది పెరిగారు. కొత్త వారికి మళ్ళీ రాజరాజేశ్వరి ఎంపోరియం తెలియదు. పాత వాళ్ళందరికంటే ఆల్మోస్ట్ తెలిసి ఇప్పటికీ కనెక్ట్ అయి ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. కొత్త వారికి మళ్ళీ మరొకసారి పరిచయం చేస్తున్నాను. రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది. నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ వారిని కనెక్ట్ కావచ్చు. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ చందేరి శారీ ఎంత బాగుందో చూడండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. 2650 ఉంటుంది. దీనికి కూడా మంచిగా బ్లౌజ్ వస్తుంది, రన్నింగ్ వస్తుంది. మీరు ఇలా వెళ్ళొచ్చు. ఏదైనా డిజైనర్ వీళ్ళ దగ్గర కలంకారీ కానీ ప్యాచ్ వర్క్ కానీ తీసుకుని వెళ్ళొచ్చు. అందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఫ్యాబ్రిక్లోనే మళ్ళీ మనకి డిజైన్ మారుతుంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ వచ్చి హాఫ్ వర్క్ కూడా డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి. మంచి శారీస్ ఇవన్నీ కూడా. తర్వాత మనకి ఇది బాటిక్ ప్రింట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కొత్త కలెక్షన్ ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ టసర్ స్టైల్లో వస్తుంది. 32 వరకు ఉందా ఇది, అంతేనా? 3250. ఫస్ట్లో చూసిన మాత్రం 2650. కొంచెం ప్రైస్ నేను అటు ఇటు, ఎందుకంటే చీరలు బాగుండేటప్పటికి వీటిలో పడిపోయి చెప్పలేకపోతున్నా. ఇదేమో మనకి 3000 చేంజ్లో వస్తుంది. ప్యూర్ టస్సర్ డిజైన్ ఏదైతే ఉంటుందో 10,000లో ఆ డిజైన్ని మనకి ఇందులో ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా ఏంటంటే పెయింట్ చేయించారు. పెయింట్ చేయించి ఆ తర్వాత దీని చుట్టూ హైలైట్గా మళ్ళీ పెయింట్ చేశారు. చూస్తే ఎలా ఉందంటే మనకి వర్క్ చేసినట్టుంది. వర్క్ కాదు, పెయింట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే బ్లూ కలర్ తీసుకుని స్కాలప్ చేశారు. ఇట్లా చేసిన తర్వాత దీనికి మ్యాచింగ్ ఇట్లా బ్లౌజ్. ఇలా మీరు బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే శారీ ఒకటి తీసుకోవచ్చు. 4-5 ఆ రేంజ్ వరకు ఉంటాయి. మీకు నచ్చితే మీరు వారితో మాట్లాడుకుని చక్కగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చి మంచి ఎల్లో తీసేసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇప్పుడు నేను ఒక డిజైన్ బ్లౌజ్ చూపించాను కదా, ప్రింట్ పెయింట్, ఇది హ్యాండ్ పెయింట్, మొత్తం పెయింట్ చేయించారు. ఇప్పుడు ఈ కలర్లో మీకు బ్లౌజ్ కావాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఒక బ్లౌజు, అది అలా పెయింట్ చేసి వాళ్ళు ఇస్తారు. లేదు వద్దు మా దగ్గర ఉంది మేము సెలెక్ట్ చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు. ప్యూర్ ఆర్గంజాలోకి వస్తుంది ఇది. ఇవి 4500 వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ తీసుకుని పెయింట్ చేయించినవి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి లైట్ కలర్స్. ఇప్పుడు మనం ఫస్ట్లో చూసాం కదా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. పిల్లలకి అయితే భలే ఉంటుందండి, మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఈ స్కాలప్ చేసిన కలర్ ఉంది కదా, ఆ కలర్లో బ్లౌజు మీరు ఇక్కడ వీరి దగ్గర ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ ఇప్పుడు నేను చూపించాను పెయింట్ చేసిన బ్లౌజ్ కానీ అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. శారీస్ అన్నీ కూడా కొత్త కలెక్షన్, ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేస్తారండి. అందుకే ఇక్కడ వీరి దగ్గర కొంచెం కొత్తగా ఉంటాయి, మనం రెగ్యులర్గా చూసే శారీస్లా కాకుండా. ఇది టిష్యూ వస్తుంది, దీనికి బెనారసీ బ్లౌజ్. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది. ఇది పూర్తిగా డిజైనర్ శారీ. ఇది బ్లౌజ్ మనం ఏంటంటే డిజైన్ చేయించుకుంటాం. శారీతో పాటు బ్లౌజ్ కదా,
అచ్చా, దీనికి మళ్ళీ ఇలా వెరైటీకి వచ్చింది. బ్యాక్ వస్తుందా, హ్యాండ్స్కి వస్తుందా? హ్యాండ్కి వస్తుంది. ఇది బ్యాక్ వస్తుంది కదా. పిల్లలు భలే ఉంటుంది, చాలా బాగుందండి, ఎంత బాగుందో. ఇది ఇలా వస్తుంది మనకి, హ్యాండ్స్కి వచ్చి రెండు వైపులా వస్తుంది. హ్యాండ్స్కి ఇంకా చెయ్యాలి వర్క్ రెండు వైపులకి. మనకి హ్యాండ్కి ఇది వస్తుందండి శారీలోది. అంటే డిజైన్ చేస్తారు వీళ్ళు, మంచిగా డిజైన్ చేస్తారు, మీకు నచ్చినట్టు మీరు. అవును, హాఫ్ అండ్ హాఫ్. అచ్చా, అది పళ్ళుకి వస్తుంది, శారీ అంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ అందులో మరొక కలర్, ఇది కూడా బాగుందండి. ఒకవేళ బ్లౌజ్ వద్దంటే శారీ ఒకటి ఇలా ఇస్తారా? ఓకే, చాలా బాగుంది. ఇది పళ్ళు దగ్గర మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఒక్కసారి ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇది టిష్యూదేమో ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కుచ్చుల దగ్గర వస్తుంది, చాలా బాగుంది. ఇది హాఫ్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ మనకు కావాలంటే బ్లౌజ్కి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? అప్పుడు ఇలా బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది, లేదంటే ఈ ప్లెయిన్కైనా వెళ్ళచ్చు. ఇలా రెండు రకాలు తీసుకుని ఫ్యూజన్ శారీస్ లాగా వీళ్ళు డిజైన్ చేస్తారండి. అంటే స్పెషల్గా ఉంటాయి, ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించేదంతా వీరు తయారు చేసిన శారీ అండి, ఫ్యూజన్ శారీ లాగా. అంటే కుచ్చుల దగ్గర అంతా కూడా ప్లెయిన్ వచ్చేలాగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. చెన్నూరు సిల్క్, లేదంటే ఆర్గన్జా, లేకపోతే టిష్యూ, అట్లా శారీని బట్టి తీసుకుంటారు. తర్వాత మనకి చెంగు దగ్గర మొత్తం అంతా పవన్ చెంగుకి, ఆ తర్వాత మనకి పైన వేసుకోవడానికి అంతా కూడా బ్లౌజ్ అలా డిజైన్ చేసుకోవచ్చు, వేరే ఫ్యాబ్రిక్. అలాంటి శారీస్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చీర వచ్చి ఏంటంటే ఇదంతా కూడా మనకి చక్కగా పెన్ కలంకారీ డిజైన్ ఫ్యాబ్రిక్, మీకు ఇంతకుముందు ఫస్ట్ చూపించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ ఇది. శారీలో ఏంటంటే ఈ ఇది వస్తుంది. ఇది ఏం ఫ్యాబ్రిక్ అమ్మా? చెన్నూరు సిల్క్. అచ్చా, ప్లెయిన్ వస్తుంది చెన్నూరు సిల్క్. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ అలా స్టైల్గా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కావాలంటే మీరు డిజైన్ చేసిస్తారు. ఇదండి బ్లౌజ్. ఇప్పుడు అటువంటి శారీస్లో నేను చూపిస్తున్నాను. అన్నీ చెన్నూరు సిల్క్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఇది కూడా అంతే, కలంకారీ తీసుకున్నారు, ఇక్కడ చెన్నూరు సిల్క్ తీసుకున్నారు. పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటాయి, వారికి పూర్తిగా డిజైనర్ శారీస్ ఇవి. తర్వాత ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మారింది మనకి, ఇదంతా కూడా క్రేప్ తీసుకున్నారు. ఇది మళ్ళీ చెన్నూరు సిల్క్ తీసుకున్నారు. ఈ మనకి పళ్ళు దగ్గర వచ్చిన కలర్ని బట్టి లోపల చెన్నూరు సిల్క్ అనేది కలర్ మార్చారు. ఇప్పుడు ఈ అబ్బమ్మ కట్టారు కదా, సేమ్ శారీ మీకు అలా వస్తుంది. బ్లౌజ్ కావాలంటే ఇందులో ప్లెయిన్ తీసుకుని మీరు ఇది ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా అది మీ ఎలా అంటే మీ చాయిస్. లేదు మాకు అలా ఏమొద్దు, శారీ తీసేసుకుంటామంటే శారీ కూడా తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫ్యాబ్రిక్ని బట్టి డిపెండ్, ధర అనేది ఫ్యాబ్రిక్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే శారీసే కాకుండా, ఫ్యాబ్రికే కాకుండా డ్రెస్సెస్ ఉంటాయండి. మీరు డ్రెస్సెస్కి రెడీమేడ్ ఉంటాయి, వారు డిజైన్ చేస్తారు. అలా కాకుండా మామూలు రెడీమేడ్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటాయి. అంటే రెగ్యులర్గా మనం మార్కెట్లో చూసినట్టుగా కాకుండా వీరి దగ్గర మాత్రమే దొరికేలాగా కొన్ని డ్రెస్సెస్ కూడా ఉంటాయండి. ఆ తర్వాత ఏంటంటే ఫ్యాబ్రిక్ అయితే అసలు స్టోర్లో అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనం ఏంటంటే స్టోర్లో జనం ఉంటారు కాబట్టి పైన వారి స్టూడియోలో షూట్ చేస్తారు, అంటే గొడవ దగ్గర. మీరు స్టోర్లో చూసినట్లయితే ఫ్యాబ్రిక్ మీకు చాలా చాలా బాగుంటుంది. కలంకారీ ప్యూర్ కాటన్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా అన్ని వెరైటీస్ దొరికితే మీరు డ్రెస్కి వెళ్తారా, లేదంటే మగవారు చక్కగా ఇట్లా మీరు కుర్తా పైజమా అంతేనా, అట్లా అయినా ప్లాన్ చేసుకుంటారు, లేదంటే లెహెంగాలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇప్పుడు ఆ శారీ చూడండి, చక్కగా హాఫ్ అండ్ హాఫ్ ఎంత బాగా చేస్తారు. అది స్పెషల్గా మీ దగ్గరే ఉంటుంది. అంటే మనకి మార్కెట్లో దొరికే వెరైటీ మాత్రం రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఉండదండి, వారు డిజైన్ చేసినవే ఉంటాయి. ఆ తర్వాత వారి దగ్గర ఇంకా ఉన్న వెరైటీస్ కూడా కొన్ని సింపుల్గా చూపిస్తాను. ఇది వచ్చి ఏంటంటే మనకి సోఫా కవర్స్. ఇవి నేను కలకత్తా నుంచి తెచ్చుకున్నానండి. ఇవన్నీ అక్కడ తయారవుతాయి. వీళ్ళు ఏంటంటే అక్కడ కొంతమంది వర్కర్స్ తోటి మాట్లాడుకొని అక్కడి నుంచి మనకు తెప్పించడం జరుగుతుంది. ఇలా సోఫా కవర్ అన్నీ 1950 ఆ రేంజెస్లో ఉంటాయి. మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు వారితో మాట్లాడచ్చు. ఇవి సోఫా కవర్స్ నేను మామూలుగా సింపుల్గా చూపించేస్తున్నాను, మీరు చక్కగా వచ్చి చూసుకోండి. ఇవి ఒకప్పుడైతే సోఫా కవర్ అంటే ఇంతే, ఇలాగే వాడేవాళ్ళం, దివాన్ కంటే ఇలాగే వాడేవాళ్ళం. అవి తప్ప రకరకాల ఫ్యాన్సీగా ఇష్టం వచ్చినట్టు వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎంత ఫ్యాషన్స్ వచ్చేసాయి, మర్చిపోతున్నారు. ఇక బెడ్షీట్స్, ఈ బెడ్షీట్స్ కూడా ఏంటంటే చాలా బాగా మన్నుతాయండి. నేను కలకట్టాలో తీసుకున్నప్పుడు నాతో ఒక అమెరికా ఆవిడ వచ్చారు, కాలిఫోర్నియా. ఆవిడ చెప్పారు ఎప్పుడో పెళ్ళేం కొత్తలో 30 years బ్యాక్ పట్టుకెళ్ళారంట. ఇప్పటికీ కూడా ఇవి బాగుంటాయండి, మేము బెడ్షీట్స్ వాడతాం. నిజంగా వీళ్ళు ఎక్కువగా అమెరికాకే సప్లై చేస్తారు, మన వాళ్ళకి నచ్చం, ఎక్కువగా కొంటలేదు, మామూలు డిజైనర్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఇవి బెడ్ మీద వేస్తే ఎంత బాగుంటాయండి, మీకు గుర్తుందో లేదో, ఇవే మనకి ఎప్పుడు బెడ్ మీద ఇవే. ఇది ఉంటే చాలా గొప్ప కింద ఫీల్, దీనికోసం వెతుక్కుని తెచ్చుకునేవాళ్ళం.
సో ఇవి కూడా ఏంటంటే మీకు 1950 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంక డిజైన్ బట్టి మీకు మారుతూ ఉంటాయి. క్లాత్ వచ్చి మాత్రం బెడ్షీట్స్లో బాంబే డైయింగ్ అండి. ఆ తర్వాత దీని మీద ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. నిజంగా బెడ్ మీద ఇవి ఎంత బాగుంటాయో, ఎంతకాలైనా చెక్కలా మన్నుతాయి అంటారు చూసారా, అలా మన్నుతాయండి. బాగుంటాయి ఇవి. ఈ కలర్ కూడా ఎంత బాగుందో. పిల్లో వస్తుంది, ఇది దివాన్ వస్తుంది కదా, మొత్తం 4 వస్తాయి సెట్. ఇలాంటివి కూడా మీకు దివాన్ ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయి, అలాగే బెడ్షీట్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా కావాల్సినవి తీసుకోవచ్చు. మరి కొంత కలెక్షన్ ఉంది, ఇలా ఇచ్చేమా. అన్ని బెడ్షీట్సా దివానా? బెడ్షీట్స్ ఉన్నాయి, దివాన్ సెట్. అచ్చా, ఇలా పెట్టేసాయి. బెడ్షీట్స్ ఉన్నాయి, దివాన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉంటాయండి. మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే ఇటువంటివన్నీ కూడా చూసుకోవచ్చు. రాజరాజేశ్వరి ఎంపోరియం అంటే స్పెషల్ కలెక్షన్ అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. ఎక్కడా దొరకనటువంటివి దొరుకుతాయి. 1950లో అసలు ఈ బెడ్షీట్ చూడండి ఎంత బాగుందో, వర్క్ ఎంత బాగుందో, అసలు ఫుల్గా మొత్తం వర్క్ వచ్చింది. ప్లస్ ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి బాంబే డైయింగ్, అసలు పాడవదు, బెడ్షీట్ పాడవదు. నేను వీరి దగ్గర ఇంతకుముందు ఫస్ట్లో వైట్లో తీసుకున్నాను, ఇప్పటికీ కూడా చాలా బాగుందండి. ఇలా ఏంటంటే బెడ్షీట్స్ నుంచి, మెటీరియల్ నుంచి అన్నీ కూడా దొరుకుతాయి. చక్కగా ఇలా అందంగా కూడా డిజైన్ చేసి ఉంటాయి. అంటే మీరు స్టోర్కి వచ్చేటప్పటికే ఎలా ఉంటుందనేది అవగాహన ఉంటుంది. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి మీరు దూరంగా ఉన్నవారు టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఫ్యాబ్రిక్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీ ఫ్యామిలీ, మీ ఇంటి ఫంక్షన్ ఏంటి, పెళ్ళ, గృహప్రవేశమా, లేకపోతే బారసాల, అట్లా ఏ ఫంక్షన్ ఉందో అది మీరు వారికి చెప్తే ఆ థీమ్ ప్రకారం చక్కగా డిజైన్ చేసి ఇస్తారండి. అంటే ఒక కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా చక్కగా డిజైన్ చేసి ఇస్తారు. అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే చీరలు ఉంటే చీరలే ఉంటాయి, డ్రెస్సులు ఉంటే డ్రెస్సులే ఉంటాయి. అలా కాకుండా రాజరాజేశ్వరి ఎంపోరియం వారు ఏంటంటే అందరినీ, అంటే కుటుంబంలో చక్కగా భార్య, భర్త, పిల్లలు అందరికీ యూజ్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్ తోటి చక్కగా డిజైన్ చేస్తారు. చాలా బాగుంటుంది. లేట్ అయినా లేటెస్ట్గా కొత్త కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చాను. రాజరాజేశ్వరి ఎంపోరియం, ప్రగతి నగర్. మీరు స్టోర్ని విజిట్ చేయండి. కొత్తగా మనకి ఒక 30,000 సబ్స్క్రైబర్స్ ఈ మధ్యకాలంలో అయ్యారు కాబట్టి అటువంటి వారందరికీ కూడా పరిచయం అవుతుందని నేను మళ్ళీ ఒక మంచి షోని చేసి మీకు అందిస్తున్నాను. ఇక ప్యాచ్ వర్క్ బ్లౌజులు అయితే ఎంత బాగుంటాయో. మనం అంటే వింటేజ్ కలెక్షన్, ఒక మాటలో చెప్పాలంటే ఆపాత మధురాలు, అప్పుడు మనం కట్టిన బ్లౌజులు, అప్పుడు మనం కట్టిన మన ఇంట్లో వాడిన బెడ్షీట్స్, ఇట్లా అన్నీ కూడా దొరుకుతాయి. అలా కాకుండా ఇప్పటి ట్రెడిషన్ లాగా పిల్లలకి కావాల్సిన యూనిక్గా ఇలాంటి డిజైన్స్ బాగున్నాయి కదండి. మీకు కూడా వీడియో బాగా నచ్చేస్తుందా? మరి నచ్చేస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి వచ్చిన ఈ న్యూ కలెక్షన్ ఏమనిపించింది అనేది కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. మీరు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. మీ రివ్యూ మాకు అవసరమే, రాజరాజేశ్వరి ఎంపోరియం వారికి కూడా చాలా అవసరమే. సో మీ అభిప్రాయాన్ని చక్కగా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.